కొడంగల్ వచ్చాక ఆకలి అవుతుందని బిర్యానీ షాప్కి వెళ్ళా ఫ్రెండ్స్. ఆ బిర్యానీ ఎలా ఉందో చూడండి వీడియోలో. హాయ్ గైస్, మళ్ళీ వచ్చిన వీని దగ్గరికి. చూడండి ఎలా ఉంటానో. ఇక మొత్తానికైతే వాళ్ళ ఊరికైతే నన్ను తోలుకపోయిండు ఫ్రెండ్స్. అలాగే వాళ్ళ ఇంటి మీదకి అయితే ఎక్కినాము. వాళ్ళ ఇల్లు చూడండి ఎంత మంచిగా ఉందో. ఇంటికాడ అయితే ఏం చేద్దాం రా, జేసీపీ ఉంది, జేసీపీ కాడ పని నడుస్తుంది, అక్కడైతే వెళ్దాం నాడు అన్నాడు. వెళ్ళాక కొద్దిసేపు అయితే చెట్టు కింద అయితే కూర్చున్నాం. అసలు ఎండలు అయితే మామూలు కొడతలేరు ఫ్రెండ్స్, చాలా జాగ్రత్త ఉండండి. మేమైతే చెట్టు కింద వస్తున్నాం చల్లగా. అయితే ఇక కొడంగల్ అయితే వెళ్తున్నాం. మేమైతే మొత్తానికైతే కర్ర అయితే అవుతాం. ఇక గ్యాప్లో అయితే మేము ఇద్దరం కలిసి ఒక చిన్న మజా బాటిల్ తీసుకొని ఇద్దరం ఒక్కొక్కటి అయితే తాగినాము. తాగాక ఈ తాత దగ్గర అయితే వీడు ఎప్పుడు ఖాతానే పెడతాడంట ఫ్రెండ్స్. ఇంతకు ఎంత ఉందో ఖాతా తెలీదు. ఇక మొత్తానికైతే కొడంగల్ అయితే వచ్చి ఇక్కడ జర్సేపు తిరిగి బంకు కాడికి అయితే వచ్చేసి పెట్రోల్ అయితే వేసుకున్నాక మా వాడు చూడండి, నేనైతే తర్వాత ఇస్తా పైసలు, ఇప్పుడు అయితే లేవు అని అంటున్నాడు. అలాగే ఛాయ్ షాప్ కాడికి వెళ్ళి బెల్లం ఛాయ్ అయితే తాగాము. తాగినాక ఇక మళ్ళీ బిర్యానీ షాప్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ తిందామని. అదైతే ఇంకా వస్తలేదు, మాకైతే మాడుతున్నది గుద్దల. ఇక మొత్తానికైతే బిర్యానీ అయితే వచ్చింది. వచ్చాక చూసా, అసలు ఆ చికెన్ అయితే ఉడకలేదు ఫ్రెండ్స్. అలానే పైసలు కట్టినాం కానీ తినేసినాం మొత్తానికి. వాడినైతే ఇంటికాడ దింపేసి వెళ్ళిపోయా ఫ్రెండ్స్. బాయ్, ఉంటా మరి. ఫాలో, లైక్ చేయండి.